నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సూర్య, జ్యోతిక ప్రొడ్యూసర్లుగా, కార్తి, అరవింద్ స్వామి హీరోలుగా రిలీజ్ అయింది సత్యం సుందరం. హ్యూమన్ ఎమోషన్స్ని చాలా సున్నితంగా క్యారీ చేశారని వినిపిస్తోంది. అయితే ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ జనరేషన్కి అది ఎలా దగ్గర అవుతుంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు, నమస్కారం అండి. సో ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్. అందులో యాక్షన్ కావాలి, లేకపోతే హీరోయిక్ ఇమేజ్ అనేది చూపించాలి, ఎలివేషన్స్ ఉండాలి. ఇవన్నీ లేకుండా వచ్చింది సత్యం సుందరం. ఎలా అనిపించింది మీకు? అది ఒక ఏమంటారు, ఎక్స్ట్రాడినరీ అంటారే, ఒక అరుదైన సినిమా అది. అంటే ఇదొక జానర్. అంటే ఇద్దరు అపరిచితులు కలుసుకుని ఒక జర్నీ, ఎమోషనల్ జర్నీ చేయడం అనేది ఒక జానర్ సినిమాల్లో. మీకు అన్బేషియం కానీ, ఈ మధ్య మలయాళంలో వచ్చిన అడియోస్ అమిగో కానీ, అంత మునుపు మన తెలుగులో కూడా గమ్యం అని వచ్చింది. అది కానీ అంటే క్యారెక్టర్స్ ఉంటారు సినిమాలో, కానీ మెయిన్గా ఒక ఇద్దరు క్యారెక్టర్ల మధ్య నడుస్తూ ఉంటుంది సినిమా. ఈ సినిమా ఏమిటంటే ఇది వీళ్ళిద్దరే, అరవింద్ స్వామి, కార్తీ మధ్య నడుస్తుంది. మధ్యలో కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, వాళ్ళు అలా వచ్చి వెళ్తూ ఉంటారు. ఈయన ప్రేమ్ కుమార్ ఏమిటంటే ఈ ఎమోషన్స్ని అద్భుతంగా పట్టుకుంటారు. అంటే ఇప్పటి జనరేషన్ అంటే ఇది అందరికీ నచ్చుతుందా లేదా అనే దాన్ని నేను జడ్జ్ చేయలేను, కానీ నచ్చకపోవచ్చు కూడా. ఎందుకంటే కొంచెం స్లోగా ఉంటుంది, చాలామందికి ల్యాగ్ అనిపించవచ్చు. ఏంటి వీళ్ళిద్దరు ఇట్లా మాడుకుంటూ ఉన్నారే, ఏంది అని కూడా అనిపించవచ్చు. కాబట్టి ఈ మామూలు ప్రేక్షకులు అంటే ఇప్పుడు విపరీతమైన హింస లేదా వైలెన్స్, మీరు అన్నట్టు హీరో ఎలివేషన్స్ రకరకాల కోరుకుంటున్న జనరేషన్ కదా. విపరీతమైన స్పీడు, సంఘటనలు ఉండాలి, ట్విస్ట్లు, షాకింగ్ ఎలిమెంట్స్, గూస్ బంప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏమి ఉండవు ఈ సినిమాలో. ఏమీ ఉండవు ఈ సినిమాలో, ఏమీ ఉండవు. అరవింద్ స్వామి అనే ఆయన ఒక పెళ్లి కోసము తన చిన్నప్పుడు, అంటే తన చెల్లి వరుస అయ్యే ఒక అమ్మాయి పెళ్లి కోసము ఒక ఊరు వెళ్తాడు. ఆ ఊరు ఏమిటంటే అతని చిన్నప్పటి ఊరే. చిన్నతనంలో అతను విపరీతంగా ప్రేమించిన ఇల్లు వేరే వాళ్ళు, తమ బంధువులు స్వాధీనం చేసుకోవడంతో ఆ ఊరిని అనివార్యంగా వదిలి వీళ్ళు రావాల్సి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఇతను 96లో ఊరిని వదిలేసిన అతను 2018 వరకు 22 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఆ ఊరికి వెళ్ళడు. పెళ్లి కోసం వెళ్తాడు. పెళ్లి కోసం వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు బంధువు అని పరిచయం అవుతాడు. వాడు విపరీతంగా అఫెక్షన్ చూపిస్తూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు. అది ఇంకా ఎంత అంటే పల్లెటూరి అభిమానం, మనం ఇంకా భరించలేనంత ప్రేమ. ఇతను ఆ ప్రేమ నుంచి తప్పించుకోవడానికి ఒక దశలో ఈడు నసగాడిగా ఉండాడే అని తప్పించుకొని వెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తాడు. చేసిన తర్వాత ఆ లాస్ట్కి ఏమవుతుందనే సినిమా. అంటే నేను సినిమాని మొత్తం కథను చెప్పదలుచుకోలేదు. ఇదంతా ఏమిటంటే మనందరికీ కూడా మనము ఒక రకమైన మనం ఉద్యోగాలు చేస్తూ ఉంటాము, ప్రమోషన్లు తీసుకుంటూ ఉంటాము, పిల్లలు, మన కెరీరు, డబ్బు సంపాదించడము, ఇల్లు కొనుక్కోవడము, అంటే జీవితంలో పైకి రావడము అనే దానికి మన A+B² సూత్రంలాగా కొన్ని స్టెప్స్ను మనం ఏర్పరచుకుంటూ ఉన్నాము. సెటిల్ కావడం అంటే ఏమిటో ఇల్లు కొనుక్కోవడము, లేదంటే పెళ్లి చేసుకోవడం, ఒక కారు ఉండాలి, పిల్లలు ఏదో మంచి పబ్లిక్ స్కూల్లో చదవాలి, వాళ్ళు రేపు పొద్దున ఇంజనీరింగ్ MBBS చదివేసి వాళ్ళు ఎక్కడో అబ్రాడ్లో సెటిల్ కావాలి. ఇంతేనా జీవితం? ఇంతకు మించింది ఏదో ఉంది, ఇంతకు మించింది ఏదో ఉంది అని చెప్పడమే ఈ సినిమా. అంటే ఒక మనిషి అన్కండిషనల్గా ప్రేమించడం. మనకు ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నాము, మనం ఒక అపనమ్మకమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. అంటే అది మన తప్పు కాదు, మన చుట్టూ అట్లా పరిస్థితులు అట్లున్నాయి. మనం ఉదాహరణకి ఒక 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో మనకు ఒక స్నేహితుడు హఠాత్తుగా మనకు ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాడు అనుకోండి. మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుందంటే వెంటనే అరే ఏంది ఇన్నాళ్ళ తర్వాత వీడు ఫోన్ చేశాడు అని వాడి మీద ప్రేమే ఉండదు మనకు. ఏమైంటుంది, వీడికి హైదరాబాద్లో పని ఏమైనా ఉందా, మన ఆఫీసులో ఏమైనా వీడికి పని ఉందా, ఏదైనా పని మీద వస్తున్నాడా, ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఇప్పుడు మనుషులు పని ఉంటే తప్ప గుర్తు చేసుకోరు కదా. PR పేరుతో మనం ఏం చేసామంటే ఎమోషన్స్ని, అఫెక్షన్స్ని పక్కన పడేసాం. మనకు స్నేహాలు ఉంటాయి, ఫాస్ట్ లైఫ్లో స్నేహాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, పెళ్ళిళ్ళకి కలుసుకుంటూ ఉంటాం, మాడుతూ ఉంటాం. అవన్నీ కూడా
పైన లేయర్సే, లోపల లేయర్స్లో ఉండవు. అక్కడ మర్చిపోతాం మనం. ఆ పెళ్లి నుంచి వచ్చేసిన తర్వాత ఆ బంధువులు పేర్లు గిరులు ఏమి మర్చిపోయి, ఇతను కూడా పేరు తెలియదు. పేరు తెలియకుండా ఒక రోజంతా అతనితో గడుపుతాడు. గడిపిన తర్వాత ఇతను విపరీతంగా భయం వేస్తుంది ఇతనికి. అంటే ఒక మనిషి అంతగా ప్రేమిస్తే తట్టుకోగలమా? అసలు మనం ఏమిటి? మనం అంత అర్హత ఉందా మనకు? మనం అంత ప్రేమకు అర్హులా? అసలు ఒక మనిషి అట్లా ఉంటారా ఎక్కడైనా ప్రపంచంలో? అట్లా ఉండేవాడిని మనం ఏమనుకుంటామంటే, ఒకవేళ ఎవరైనా ఉంటే వాడు ఏదో పిచ్చోడో అమాయకుడో, వాడికి బతకడం చేత కాదు, లేకుంటే ఇంకా లోపల ఏదైనా లోపల ఏదైనా వీడికి లాంగ్ అంటే విజన్ ఏదైనా ఉందా అంటే మనము అలా అలవాటు పడిపోయినాం. నేను తిరుపతిలో చాలా కాలం ఉన్నా. ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా. ఉదాహరణకి ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన వెంటనే నా మైండ్ ఏం ఆలోచిస్తుందంటే, ఒరే వీడికి దర్శనానికి వస్తున్నాడు, వీడికి రూమ్ కావాలి, వీడికి ఏర్పాట్లు చేయడం కోసం మనకు టచ్లోకి వచ్చాడు అంటే వాడు నిజమైన ఫ్రెండో నిజమైన స్నేహమో అని గుర్తించలేనటువంటి ఒక దుస్థితి. చాలా మంది అదే పరిస్థితులు. అంటే అట్లా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కాబట్టి నిజంగా మన మీద స్నేహంతోనో ప్రేమతోనో మన ఇంటికి వచ్చే వాళ్ళకంటే మన మీద మనతో ఏదో పని ఉండి వచ్చే వాళ్ళ శాతం ఎక్కువైపోవడం వల్ల ఈ నగరం నుంచి వైజాగ్ నుంచి వెళ్ళినంటే, అది తమిళ్లో చెన్నై, అది ఇక్కడ మన తెలుగుకి వైజాగ్ అలా మార్చుకున్నారు. ఈ వైజాగ్ నుంచి వైజాగ్ నగరంలో ఇతను కూడా చాలా మంచివాడే. ఎంత మంచివాడంటే పెట్స్ని చాలా బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు. ఉదయం లేస్తానే కొన్ని వందల రామచిలుకలకి గింజలు వేస్తూ ఉంటాడు. ఈ చెన్నైలో నిజంగా ఉంది, టీ నగర్లో అదే తీసుకున్నట్టున్నారు. టీ నగర్లో ఒక అతను నిజంగానే ప్రతిరోజు కొన్ని వందల రామచిలుకలు అతను పిలవంగానే వచ్చేస్తాయి. వచ్చేస్తే ఫుడ్ తినేసి వెళ్ళిపోతాయి. ఇతను కూడా ఎంత మంచివాడంటే అతని మంచితనాన్ని గుర్తించి తట్టుకోలేనంత మంచివాడు. నీకు మంచితనాన్ని గుర్తించడం కూడా ఒక అర్హత కదా. అవతల వాడు మంచివాడని గుర్తించాలంటే మనలో ఏదో కొంచెం ఉండాలి, ఆ తడి ఉండాలి, ఆ వెట్నెస్ ఏదో లేకపోతే మనం ఎలా గుర్తిస్తాం వాడు మంచివాడు అనే విషయాన్ని. అట్లనే ఇద్దరు మంచివాళ్ళ కథని అతను ఈ సినిమా ఫార్మేట్కి భిన్నంగా, ఈ సినిమా రొటీన్ వచ్చే ట్విస్ట్లో లేదా హఠాత్తుగా సంఘటనలో ఏదో పిచ్చి పిచ్చి కామెడీనో మొత్తం ఈ ఫార్మేట్ అంతా ధ్వంసం చేసేసి, అటు ఫైట్లు లేవు, ఇటు పాటలు ఒకటో రెండో ఉన్నాయి కానీ ఇతని పాత జ్ఞాపకాలు, ఇతని జ్ఞాపకాలతో జీవిస్తున్న ఇతని కంటే చిన్నవాడు, వీళ్ళిద్దరూ ఒకరోజు ఆ పెళ్లిలో కలుసుకుని, మనకు చాలా సందర్భాల్లో మనం ముఖ్యంగా పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు ఒకరెవరో వస్తారు, బంధుత్వము బాగున్నారా అని, ఏదో మామయ్య బాగున్నావు అదేని వచ్చేసి వాళ్ళు చాలా స్నేహంగా ఉంటారు మనతో. మనం జనరల్గా ఏం చేస్తామంటే ఆ బస్సు ఎక్కువ వచ్చేసిన తర్వాత వాళ్ళు గుర్తుండరు, మనం మర్చిపోతాం. అంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కానీ మనమే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేవు. ఇంత అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్ని అతను ఎంత బాగా తీశాడంటే, ఇది నో డౌట్ చాలామందికి నచ్చకపోవచ్చు, స్లోగా ఉంది ఏమిటా, ఎందుకు బోరుగా ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రొటీన్ ప్రపంచం ఒకటి ఉంది కదా మన సినిమా ప్రపంచంలో, హింస, నరకడం రక్తం అంటడం కదా. ఈ గిక్తాలు ఏమీ లేకుండా కార్తీక్ అయితే అతనికి ఒక లైఫ్ టైం క్యారెక్టర్ ఇది. అరవింద్ స్వామి కూడా అద్భుతంగా చేశాడు కానీ కార్తీక్ అయితే మాత్రం అతని జీవితంలో చాలా ఒక నటుడికి కొన్ని సినిమాలు ఉంటాయి కదా చెప్పుకోవడానికి, మైల్ స్టోన్స్ అంటారే, అలాంటి మైల్ స్టోన్ లాగా అయ్యా నేను సత్యం సుందరంలో యాక్ట్ చేశాను అని చెప్పుకోవచ్చు. ఒక రోజా చేసినట్టుగా ఎవరైనా వాళ్ళ జీవితంలో ఎంత గొప్ప నటుడికైనా అన్ని సినిమాలు అతనికి ఇష్టంగా నటించినవో లేకుంటే అతన్ని గుర్తింపు తెచ్చేవో ఉండవు. ఒకటో రెండో ఒక అరడజనో ఉంటాయి అతను మొత్తం కెరీర్ తీసుకుంటే. ఆ కెరీర్లో, కార్తీక్ కెరీర్లో ఇదొక అద్భుతం. సూర్య అండ్ జ్యోతిక ఈ ఇద్దరు ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్ సెకండ్ సినిమా, ఇలా ఇది తీయడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి. ఇప్పుడు పెద్ద బడ్జెట్ లేదనుకోండి, వాళ్ళిద్దరు నటులు పెద్ద నటులే కానీ ఆ సినిమాకి అంటే ప్రొడక్షన్ ఖర్చు ఏమీ ఉండదు. దాదాపుగా ఒక పెళ్లి మండపంలోనో లేదా కార్తీ వాళ్ళ ఇల్లు కొంచెం ఓపెన్ ఎయిర్లోనో ఇద్దరు మాడుకుంటూ ఉంటారు. ఈ సినిమా తీయడానికి ధైర్యం ఎందుకు కావాలి అంటే, ఈ స్క్రిప్ట్ కానీ ఆయన కథ చెప్పినప్పుడు కానీ మామూలు వాళ్ళకి ఇది అర్థం కూడా కాదు. ఎందుకు కాదంటే, అయ్యా ఒకడు పెళ్లి కోసము, చెల్లెలు వరుస అయ్యే అమ్మాయి పెళ్లి కోసము తన చిన్నప్పుడు వదిలేసిన ఊరికి వెళ్తాడు,
ఆ పెళ్లిలో ఒకడు బావా బావా అని వెంటపడి ఒక బంధువు తగులుకుంటాడు. వీడిని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తూ తిరుగుతుంటాడు. ఉండగానే వాడే అల్లుకుపోతాడు వచ్చేసి. వాడిని వదిలించుకోలేనటువంటి ఒక దుస్థితి వస్తుంది. ఇలాంటి దుస్థితి వచ్చినప్పుడు అనివార్యంగా వాడితో పాటు ఉండాల్సి వస్తుంది. ఒక్కరోజు ఒక మంచివాడితో కంప్లీట్గా జీవిస్తే యువతల వాడు కూడా మంచితనాన్ని గుర్తించి గ్రహించగలిగిన శక్తివంతుడైతే వీడు ఎలా బిహేవ్ చేస్తాడు. దీన్ని 2-2.5 గంటల స్క్రిప్ట్లో ఒక కథని చెబితే ఎవరైనా మామూలు ప్రొడ్యూసర్లు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? దండం పెట్టేస్తారు. అరవింద్ స్వామి అయినా కార్తీ అయినా వాళ్ళకి ఆ మంచి పాత్రలు గుర్తించే శక్తి ఉండడము, ప్రేమ్ కుమార్ మంచి దర్శకుడు కావడము, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కానీ మామూలు నటులు చేయలేరు ఈ క్యారెక్టర్ని. ఏముంది నేను యాక్ట్ చేయడానికి, ఏముంది దీంట్లో అంటారు. ఏముంది, మా బావ అరవింద్ స్వామి మా బావ, నేను మా బావతో మాట్లాడుతూ ఉండాలి, నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అవి ఇవి చెప్తూ ఉండాలి. దీంట్లో ఏముంది, నేను ఏం యాక్ట్ చేయాలి? యాక్టింగ్ అంటే ఎమోషన్ అట్లా ఏడ్చి మనకు నవరసాలు పండించి కళ్ళెర్రగా చేసి గట్టిగా అరిచి కేకలు పెట్టి ఇలా ఉండాలి కదా యాక్టింగ్ అంటే. ఏమీ లేకుండా ఒక ఇద్దరు మనుషులు మాడుకుంటూ ఉంటే అది కూడా 2.5 గంటలు ఎలా చూపించాలి? 2.5 గంటలు మంచి కామెడీ ఉంటుంది సినిమాలో. కార్తీ అంటే మామూలు డైలాగ్ సిచ్యువేషన్ కామెడీ కోసం కామెడీ ఉండదు, నార్మల్ కామెడీ ఉంటుంది. అంతేకాకుండా ఇంకేమిటంటే ఈ ప్రకృతి అనేది మనందరిది. ఇప్పుడు ఉదాహరణకి కేవలం మనుషులది కానే కాదు, ఈ భూమి ప్రకృతి అనేది మనందరిది. మనం అనుకుంటూ ఉంటాం ఈ ఇల్లు మనది, ఈ ఇల్లు మనది. ఇల్లు మంది కాదు, మనకు తెలియకుండా అనేక ఇన్సెక్ట్స్ రకరకాల, మన ఓ పాము కూడా ఉండొచ్చు మనతో పాటు. మనం పామును మనం భయపడతాం కానీ పాముకు తెలియదు కదా ఇది మీ ఇల్లు అని. అది దాని ఇల్లు అనుకొని ఉంటుంది. లేదా ఒక 4 సాలిడ్లు ఉంటాయి, ఒక 5-6 బల్లులు ఉంటాయి, అనేక చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటికీ సంబంధించిన ఇల్లది. మనం ఊరికే రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ పెట్టుకుని బీరువాలో పెట్టుకొని ఉంటాము. ఈ ప్రకృతికి ఏ రిజిస్ట్రేషను ఏ దస్తావేజులు అక్కర్లేదు. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణుల్ని మనము గౌరవించాలి. ఈ సూత్రం అంతర్లీనంగా ఉంటుంది ఈ సినిమాలో. 5టికి ఎన్ని మార్క్స్ వేస్తారు సార్? 5 పాయింట్లకి ఎంత ఇస్తున్నారు మీరు? దీనికి 3.25. అంటే రెగ్యులర్ ఈ రేటింగ్ ఆ ఫార్మేట్కి ఇది బోధగదు. 3.25 చెప్తే అబ్బో అద్భుతం అనుకోని ఎవరైనా పోయిన వాళ్ళకి మహా బోర్ ఉండొచ్చు. బోర్ కూడా కొట్టచ్చు. ఎందుకంటే నేను చెప్పానే ఒక మంచివాడిని గుర్తించేదానికి ఇంకొక మంచివాడు కూడా ఉండాలని. అలాగా ఈ సినిమా అర్థం కావాలి అంటే కూడా మనకు అంత ఎమోషనల్. అంటే మనకు చిన్నప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకు ముఖ్యంగా బాల్యంలో ఉన్న ఇల్లు మనకు విపరీతంగా గుర్తుంటుంది. అది అద్దె ఇల్లు కావచ్చు, మన సొంత ఇల్లు కూడా కావచ్చు. ఎందుకు గుర్తుంటుందంటే దాంట్లో మనకు అవ్వ తాత చిన్నాన్న పిన్ని ఇలా బోలెడు బంధుత్వాలు ఉంటాయి, బోలెడు ఎంతమంది స్నేహితులు ఉంటారు. ఏదో ఒక సందర్భంలో మన నాన్నకు ట్రాన్స్ఫర్ కావడమో లేదా మనం అనివార్యంగా ఊరు వదిలేసి రావడమో జరుగుతుంది. జరిగినప్పుడు ఆ ఇల్లుని మనం శాశ్వతంగా కోల్పోతాం. కానీ ఆ ఇంటి జ్ఞాపకాలు ఎప్పుడు మన కళల్లో కూడా వస్తూ ఉంటాయి. మనకు చిన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న జ్ఞాపకాలు ఒక 70-80 ఏళ్ల వయసులో వాళ్ళకు కూడా చిన్నప్పటి కళల్లో ఉంటుంది. ఆ ఇల్లుకి శాశ్వతంగా ఉంటుంది, అది పోదు, డిమాలిష్ చేసి ఉండొచ్చు. అలా మీకు జీవితంలో అంటే ఏమిటంటే అనేక జ్ఞాపకాలను మోస్తూ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. జీవితం అంటే మనము ఇల్లు మారినప్పుడు లగేజ్ వేసుకొని వచ్చేది కాదు. మెమరీ బీరువాలో ఫ్రిడ్జ్లో వేసుకొని ఒక అదేమిటంటారు వాడు సర్వీస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వేసుకొని వచ్చేది కాదు. ఆ ఇంటికి సంబంధించిన జ్ఞాపకాలు కూడా మన ఇంటి వస్తూ ఉంటాయి. దీన్ని అతను చాలా అద్భుతంగా చెప్పాడు. చాలా అరుదుగా వస్తాయి ఇట్లా సినిమాలు. ఇది ఓటీటీలో బాగా చూస్తాను నాకు తెలిసి. థియేటర్లో నేను చెప్పలేను కానీ, ఎందుకంటే థియేటర్లో దీనికి ప్రేక్షకుల ఆడియన్స్ రెస్పాన్స్ బలంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ ఓటీటీలో మాత్రం విపరీతంగా చూస్తారు ఈ సినిమా. అంటే ప్రతి మనిషి జ్ఞాపకాలకు అతీతుడు కాదు కదా, ఎమోషన్స్కి అఫెక్షన్స్కి దేనికి అతీతుడు కాదు. అంటే మనము దీన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే మనం కరెక్ట్గానే జీవిస్తున్నామా, మనం జీవిస్తున్న విధానం కరెక్టా, మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటున్న లోపలికి వెళితే మనం జీవిస్తున్న విధానం కరెక్టేనా, మనం నిజంగానే మనుషుల పట్ల ప్రేమగా, కనీసం సరే మన కుటుంబ సభ్యుల పట్ల ఎలాగో ప్రేమగా ఉంటాం, కానీ రిమైనింగ్ చాలామంది ఉంటారు కదా మన చుట్టూ, వీళ్ళందరినీ మనం ఎంతో కొంత నిజంగా స్నేహంగా ఉంటున్నామా, ప్రేమిస్తున్నామా, లేదా మనం అంతా ఫేకా, మనం కేవలం అవసరాల కోసం మాడుతున్నామా, అవసరాలు తీరిపోగానే ఇంక వాళ్ళతో ఇంక మళ్ళీ మనకి ఏ ఎమోషన్ ఉండదా.
ఇవన్నీ కూడా ఇన్ని ఆలోచనలు ఒక ప్రేక్షకుడికి కలిగించాడు అంటే నిజంగా ఆ దర్శకుడు చాలా గొప్పవాడు. ఎస్ సార్. ఇది గొప్ప సినిమా. సినిమా అభిమానులందరూ కూడా అంటే ఒక ఎమోషన్ని, ఒక మంచితనాన్ని ఇలాంటి ఇష్టపడే వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.